ప్రేక్షకులకు నమస్కారం అండి. తలపోటు అలాగే మైగ్రేన్. ఈ మైగ్రేన్ అనేది అనేక రకాలుగా వస్తుందండి. అంటే ఇది సూర్యోదయం మొదలుపెట్టి సూర్యుడు పెరిగే కొలది పెరిగిపోయి మళ్ళీ సూర్యుడు నడినెత్తుకొచ్చాక అంటే 12 అవ్వండి, టైంలు అలా మారుతూ ఉంటాయి. మళ్ళీ దిగటం మొదలు పెడుతుంది కదండి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికి తగ్గిపోతుంది కొంతమందికి. కొందరికి ఏంటంటే 12 గంటలకు మొదలుపెట్టి నైట్ అయ్యి కొద్ది పెరిగిపోతుందండి. కొందరికి నైట్ వచ్చి నైటే ఉంటుంది, డే టైం ఉండదు. ఇలాగ అనేక రకాలుగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కొంతమందికి కంటి నొప్పితోటి సహా వచ్చి ఒక పక్క అంతా విపరీతమైన పెయిన్ అనమాట. చాలా ఇబ్బంది పడతారు, చాలా ఏడుస్తారు కూడా. కళ్ళు ఎర్రబడిపోయి కన్ను నొప్పి, చెవు నొప్పి, పక్క అంతా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి తలంతా వస్తుందండి, కొందరికేమో మొత్తం 2 పక్కల వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే వికారం వచ్చేసి విపరీతంగా ఆ వేళ ఒకవేళ ఈవినింగ్ వాంతులు అయినాయి అనుకోండి, ఉదయం పూట తిన్న ఆహారం అంత క్రితం రోజు తిన్న ఆహారం కూడా వాంతులు అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంత క్రితం రోజు తిన్న ఆహారం కూడా అరగకుండా ఉండిపోయింది అనేది మనకు ఆ వాంతి ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఆహారం అరగలేదో, అంత క్రితం రోజు కూడా అరగలేదు కదండి, అరగకపోవడం వల్ల శరీరంలో వచ్చే గాలి విషపు గాలి అనుకోవాలి మనం. ఆ గాలి ఏమవుతుందంటే బాడీలో గాలి యొక్క లక్షణం పైకి వెళ్ళడం. నేను అనేక వీడియోల్లో చెప్పాను. కాబట్టి వేడి గాలి అంటే అది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అందులో అది తొందరగా పైకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ గాలి అనేది, ఆ విషం అనేది అజీర్తి వల్ల వచ్చే అనీజీనెస్ అంటే భరించలేని చిరాకు అనమాట. అంటే పొట్టలో అవనివ్వండి, గుండెలో అవనివ్వండి, తలలో అవనివ్వండి, కంటి నొప్పులు ఇవన్నీ వస్తాయి. అవి రావడం వల్ల ఏమవుతుంది, దాన్ని మైగ్రేన్ అంటాం మనం, తలపోటు అంటాం. అది రావడానికి అనేక కారణాల్లో అజీర్తి అనేది ఒక కారణం అనమాట. అందుకు మీకు నేను ఆ విషయం చెప్తున్నా. ఈ అజీర్తి వల్ల కూడా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉందండి. అలాగే మోషన్ అవ్వకపోవడం వల్ల కూడా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది. లేదు, ఎక్కువ ఎండలో తిరగటం, ప్రయాణం చేయటం, కారులో తిరగటం. కొంతమందికి గాలి తగలకపోతే మైగ్రేన్ వచ్చేస్తుంది. చల్లటి గాలి తగిలినంతసేపు ఏమీ పర్లేదు. అంటే కారులో కూర్చున్నా అద్దం ఓపెన్ చేసుకుని వెళ్తూ ఉంటే కొంతమందికి మైగ్రేన్ రాదండి. అద్దం ఎప్పుడైతే క్లోజ్ చేసామో వాళ్ళకి మైగ్రేన్ రావడం, వికారం, వాంతులు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, మనకు అన్ని ఏసీ కార్లు అవడం వల్ల బయట వేడి పెరిగినప్పుడు అద్దం వేసుకోకపోతే ఉడుకు, వేసుకుంటే ఈ ప్రాబ్లం, ఇలా అన్నమాట. అనేక రకాలుగా కొంతమందికి ఏమో తల తిరిగిపోతుంది, విపరీతంగా తలపోటు వస్తుంది, వికారంగా ఉంటుంది, కానీ వాంతులు అవ్వవు. ఇవన్నీ కూడా మైగ్రేన్కి సంబంధించిన లక్షణాలు నేను చెప్తున్నానండి. దీనిని ఎలా గుర్తించాలనేది మీకు తెలియడం కోసం ఈ లక్షణాలన్నీ చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా దారుణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది సాధారణంగా ఈ మైగ్రేన్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక తగ్గిపోతూ ఉంది చాలామందికి. 50 సంవత్సరాలు 55 వచ్చాక. అప్పుడు కూడా తగ్గలేదంటే ఎక్కడో ఏదో పొరపాటు ఉంది, మీరు తప్పనిసరిగా మందులు వాడవలసిందే. ఎన్నో రకాల మందులు ప్రయత్నిస్తూ ఉంటారు, ఎన్నో రకాలు, కానీ తగ్గదు. ఇది చిన్నతనం నుంచి వచ్చి ఆ ఏజ్ వరకు ఉండొచ్చండి. ఎక్కడైనా రేరుగా, చాలా అతి తక్కువగా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయాక తగ్గకపోవడం అనేది ఉంది కొందరికి. కొంతమందికి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చి ముందర కూడా ఈ మైగ్రేన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. అప్పుడు శబ్దాలు భరించలేరు, ఎక్కువ గాలిని భరించలేరు కొందరు. కొంతమంది అయితే చీకట్లోనే ఉండాలి, లైటింగ్ కూడా ఎక్కువ చూడలేరు. ఎవరైనా గట్టిగా మాట్లాడినా, వాళ్ళకి ఇష్టం లేనిది మాట్లాడినా విపరీతమైన కోపం, చిరాకు వచ్చి అరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మైగ్రేన్ యొక్క లక్షణాలు అన్నమాట. దీనికి ఏం చేసామంటే మనం ఈ హెర్బా వ్యాలీ అనేది మా జిఎంపిలో సిరోశ్రేయ అనేది ఒక ట్యాబ్లెట్ తయారు చేసామండి. దీనికి ఒక చిన్న నస్యకర్మకి ఒకే ఒకసారి చేసి మీరు ఈ ట్యాబ్లెట్స్ కనుక 9 days అండి, 9 రోజులు వాడాలి, ఉదయం సాయంత్రం. మీరు ఏదో మైగ్రేన్ అన్నానని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇస్తారని అనుకోవద్దు. మీకు 9 రోజుల్లోనే చాలా ఉపశమనం దొరుకుతుందన్నమాట. మీకు తగ్గలేదనుకోండి, ఇంకా 1-2 డోసులు దీన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వేసుకుంటే మీకు చాలా చక్కగా, అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే ఇబ్బంది కూడా 99% ఉపశమనం రావడానికి అవకాశం ఉందండి. అంత బాగా పనిచేస్తుంది ఇది.
అదేవిధంగా ఆహారం అలవాట్లు కూడా కొన్ని చెప్తామండి. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఈ మందు వేసుకున్న తర్వాత ఒక 20 రోజుల దాకా ఏమేమి తినాలనేది కూడా చెప్తామండి. 9 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయినా కూడా మీరు ఆహారం అలవాట్లు సరిగ్గా లేకుండా మేము చెప్పిన ఆహారం తినకపోతే కనుక ఈ ఉపశమనం అనేది అంతలా ఉండదండి, మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది నుంచి, ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే ఆహారం అనేది తప్పనిసరిగా ఆహార నియమం అనేది పాటించాలన్నమాట. ఆహార నియమం పాటించకుండా మీకు ఏది పడదో అది తినేశారనుకోండి, కొంతమందికి మసాలాలు తింటే వచ్చేస్తుంది, కొంతమందికి చలవ చేసే వస్తువులు తింటే వస్తుంది. అంటే వాళ్ళది బాగా వాత శరీరం అన్నమాట. ఈ వాతపిత్త కఫాల వల్ల కూడా ఈ 3 రకాలైన మైగ్రేన్ అనేది వస్తుందండి. తలపోటు అంటాం మనం, అర్థమైంది కదండి. దీన్ని అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు ఆయుర్వేదంలో. మైగ్రేన్ అంటేనే మన వాళ్ళకి అర్థమవుతుందని నేను మైగ్రేన్ అని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మైగ్రేన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది ఈరోజు. అంచేత అదేదో ఇంకా తగ్గదో జీవితంలో అని మీరు బాధపడి దీని నుంచి ఉపశమనం రాదేమో, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలా ఇబ్బంది పడవలసిందేమో అని బాధపడవలసిన అవసరం లేదండి. మీరు చక్కగా ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్కి మాట్లాడి మీ లక్షణాలన్నీ చెప్తే మీరు ఎక్కడున్నా కానీ మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపడం జరుగుతుందండి. ఇది అందుచేత మైగ్రేన్ ఉంది కాబట్టి మాకు తగ్గదు, ఎలాంటి ఎంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ వాడినా, లేకపోతే నిద్రపోవడానికి నిద్ర వాడుకున్నా, ఈ నిద్రలేమి వల్ల కూడా వస్తుందండి మైగ్రేన్ అనేది. కొంతమందికి వాళ్ళకున్న టెన్షన్స్ అవనివ్వండి, లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అవనివ్వండి, నిద్ర పట్టదు. చాలామందికి నిద్ర పట్టకపోవటం వల్ల కూడా మైగ్రేన్ వస్తుందండి. మైగ్రేన్ వచ్చాక నిద్ర పట్టిన వాళ్ళు కొందరు ఉంటారు, వచ్చి తగ్గిపోయాక చక్కగా నిద్ర పట్టేవాళ్ళు కొందరు ఉంటారండి. అనేక రకాలు, అంటే శరీర తత్వాన్ని బట్టి మందు ఉంటుందండి, అలాగే శరీర తత్వాన్ని బట్టి ఆహారం ఉంటుందన్నమాట. ఈ మసాలా తింటే వచ్చేసింది అంటే వాళ్ళదే అతి వేడి తత్వం అనమాట. ఎండలోకి వెళ్తే వచ్చేసిన, మసాలా తింటే వచ్చేసిన, ఎక్కువ కారం తిన్నా వచ్చేసిన, వాళ్ళకి వేడి కాబట్టి వేడికి వేడి ఇంకా ఎక్కువైపోయింది. అలాగే హై ప్రోటీన్ తిన్న వాళ్ళకి కొందరికి వస్తుందండి. మేము ఈరోజు పన్నీర్ తిన్నామండి, లేకపోతే మటన్ తిన్నాం, చికెన్ తిన్నామండి, మైగ్రేన్ వచ్చేసిందని చెప్తూ ఉంటారు. అలాగా మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏది పడట్లేదు, ఏది తింటే మీకు వెంటనే మైగ్రేన్ రావడం, అరక్కపోవడం, లేకపోతే వాంతులు అవడం, మోషన్స్ అవడం, భయంకరమైన నొప్పి రావడం, తలనొప్పి, ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆ ఆహారాన్ని కొన్నాళ్ళ పాటు మానేయండి, మందులు వాడిన తర్వాత కూడా. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు ఒక 2-3 డోసులు వాడుకున్న తర్వాత అప్పుడు మీరు ఏది పడదనుకుంటున్నారో అది తిని చూడాలి. తిని చూస్తే అప్పుడు మళ్ళీ ఉపశమనం వచ్చింది అనుకున్నాం, లేదు పెరిగిపోయింది అనుకుంటే అది జాగ్రత్తగా మానేయండి, ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు. అంతే తప్ప తినేద్దాం, ఇబ్బంది పడదాం, వత్తలే పోటీ తినకుండా ఎక్కడ ఉండగలం అనుకుంటే అది మీ ఇష్టానికే వదిలేస్తాం మేము. అందుచేత ఏంటంటే ఈ శిరోశ్రేయ అనేది మైగ్రేన్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీకు మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వీడియోలో కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి. నేను అనేక రకాల మూలికల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది నన్ను ఆదరించి ఈ టీవీలో ఉన్న, ఈ వాట్సాప్లో ఉన్న వీడియోలు చూడడం, నన్ను సంప్రదించడం, అనేక రకాల మందులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మైగ్రేన్కి మీ దగ్గర మంచి మందు లేదా అని అనేక మంది ఫోన్ చేసి అడగడం వల్ల ఇది చేయడం, మేము పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగిందండి. దీనిని శిరోశ్రేయ అనే పేరుతోటి మీకు దొరుకుతుందండి. ఓకేనండి, నమస్కారం.